ఈ చిన్న పూరీలు చేయడానికి ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు ముడి బియ్యపు పిండి వేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు వేయాలి. అందులో కొంచెం కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటూ పూరీల పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పూరీలు చేయడానికి అప్పడాల కర్రతో అవసరం లేదు. ప్లాస్టిక్ పేపర్కి నూనె పూసి దాని మీద తట్టాలి. పొయ్యి మీద బాండలు పెట్టి నూనె గాకనిచ్చి పూరీ వేయాలి. పూరి బాగా వేగిన తర్వాత తీసి యువతలు పెట్టుకోవాలి. ఒక పూరీ తర్వాత ఒక పూరీ వేస్తూ కాల్చుకోవాలి. ఈ పూరీల్లోకి వేరే కూర ఏమీ అవసరం లేదు. మనం దోశల్లో వేసుకునే ఎర్రకారం కానీ లేదా మామిడికాయ తురుము పచ్చడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే పూరీలన్నీ చేసి పెట్టుకోవాలి. ఈ పూరీలు బాగా పొంగతవి. చూడండి ఎలా పొంగినాయో. దీనికి ఎర్రకారం వేసాను. దీంట్లో కొంచెం నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మృదువుగా కూడా వస్తాయి. తొందరగా చేసుకోవచ్చు.